ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. ఉండ్రాళ్ళ కోసం శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుని ఇలా ఉడికించుకుంటున్నాననమాట. డైరెక్ట్‌గానైనా ఉడికించుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువగా మెత్తగా ఉడుకుతుందని చెప్పి నేను ఇలా ఉడికించుకుంటున్నాను. ఇదిగోండి బియ్యపు రవ్వతోటి చేస్తాననమాట. నాకిప్పుడు ఈ ఈ బియ్యపు రవ్వ దొరికింది. ఎప్పుడూ కూడా లలితా బ్రాండ్ తీసుకుంటాను నేను. ఆ లలితా బ్రాండ్ నాకు దొరకలేదు. అందుకని ఇది దొరికింది కాబట్టి తెచ్చుకున్నాను. ఇది ఎలా ఉంటుందో చూడాలి. కొత్త కొత్త రకం అనమాట ఇది. ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైమే వాడుతున్నాను. బియ్యపు రవ్వతోటి నేను ఇది చేస్తానన్నమాట. ఉండ్రాళ్ళు చేస్తాను. అయితే రవ్వ ఎంత ఉందో చూసుకుని, ఒక గ్లాసు రవ్వ అనుకోండి, 2 గ్లాసులే, కరెక్ట్‌గా 2 గ్లాసులు రవ్వ పోసుకోవాలి లలితా బ్రాండ్‌కి అయితే. దీనికి ఎంత పోయాలో తెలియదు. దీనికి కూడా అలాగే పోస్తాను. పోసి ఎట్లా వచ్చిందో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి, ఇది ఉడికిపోయిన తర్వాత నేను రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. రైస్ కుక్కర్లో ఇది ఎంత ఉంటే అంత హాఫ్ కిలో రవ్వ చేసేద్దాం అనుకుంటున్నాను. చేసుకుని గుళ్ళో ప్రసాదం ఇస్తానన్నమాట. ఇక్కడ వినాయక టెంపుల్ ఉంది. ఆ వినాయక టెంపుల్లో ప్రసాదం ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త చీర బాగుందా? ఇది ఎంతో ప్రేమతో మా చెల్లి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. బాగుంది కదా? అందుకే వెంటనే కట్టేసుకున్నాను. రాత్రే వచ్చిందండి. ఆర్డర్ పెట్టింది, రాత్రే వచ్చింది. ఇప్పుడు కట్టేసుకున్నాను. బ్లౌజ్ ఏం లేదండి, ఇది రెడీమేడ్ది ఆల్రెడీ ఒకటి ఉంది బ్లౌజు. ఈ బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిపోయింది. కొంచెం తేడా ఉన్నా ఏం కాదులేండి, పర్వాలేదు. నాకు అంత అచ్చంగా మ్యాచింగ్ ఉండాలని ఏం లేదు. అందుకని ఈ బ్లౌజ్ దీని మీద సెట్ చేసేసాను. దీనికి ఫాల్ కుట్టుకోలేదు, అంచులు కుట్టుకోలేదు, ఏమీ లేదు. ఒకవైపున ఇట్లా ఇచ్చాడండి. ఈ లోపల కొంగుకి అంచు లేదు, బ్లౌజ్ కూడా కట్ చేయలేదు, అలాగే కట్టేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. జూన్ 2 మా వెడ్డింగ్ యానివర్సరీ. అందుకని నా చెల్లి ప్రేమతో పంపించింది కాబట్టి నేను కట్టేసుకున్నాను. మా చెల్లి మొన్న కట్టుకుంది. ఇది గ్రీన్ శారీ, ఇది గ్రీన్ వచ్చింది, ఇదేమో రెడ్ అంచు అనమాట. అలా కట్టుకున్న చీర చాలా బాగుంది అని చెప్పి అంటే వెంటనే నాకు ఆర్డర్ పెట్టింది. నాకే కాదండి, మా అక్కకు కూడా ఆర్డర్ పెట్టింది. ఇద్దరికి వచ్చేసింది, ఇద్దరికి సేమ్ ఇట్లాంటిదే. వచ్చి రాగానే నేను కట్టేసుకున్నాను. ఎలాగో ఈరోజు యానివర్సరీ కదా, వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఈ చీర కట్టేసుకున్నాను. పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అనమాట. మేము ముగ్గురు ఆడపిల్లలమే కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇలాగా ఇచ్చుకుంటే అదే పుట్టింటి వాళ్ళు పెట్టింది అని భావించి కట్టుకుంటూ ఉంటాం అనమాట. ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఈరోజు యానివర్సరీ కదండి, అందుకని ఇక్కడ మాకు వినాయక టెంపుల్ ఉంది. ఈ కమ్యూనిటీలో వినాయక టెంపుల్ ఉంది. ఆ వినాయక టెంపుల్లో నేను ప్రసాదం ఇద్దాం అనుకున్నాను. అది కూడా వినాయకుడికి బాగా ప్రీతికరమైన ఉండ్రాళ్ళు చేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఉండ్రాళ్ళు నేను ఆల్రెడీ శనగపప్పు కొద్దిగా ఒక అరగంట సేపు నానబెట్టి ఉడికించుకుంటున్నాను. స్టవ్ మీద ఉంది, ఉడికించుకుంటున్నాను. రవ్వతోటి, బియ్యపు రవ్వతోటి ఉండ్రాళ్ళు చేస్తానన్నమాట. వినాయకుడికి చాలా ప్రీతి కదండి. మనం ముందుగా ఏది చేసినా కూడా వినాయకుడికే కదా చేస్తాము. ఏది ప్రథమ పూజలన్నీ వినాయకుడికే కదా. అందుకని ఏది విఘ్నాలు లేకుండా అందరూ చల్లగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయకుడికి ఈరోజు ఉండ్రాలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. స్టార్ట్ చేశాను కూడా. పూర్తి వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్లో తెలియజేస్తే ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే పూర్తిగా వీడియో షూట్ చేయలేకపోతానండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. గుడికి వెళ్ళాలి కదా, మళ్ళీ గుడి ఏమో క్లోజ్ చేసేస్తారు. ఎక్కువసేపు ఉండదన్నమాట. ఈరోజు అందులోనూ సోమవారం కదండి, బుధవారం కూడా కాదు. బుధవారం అయితే కొంచెం లేట్గా క్లోజ్ చేస్తారు. అందుకని నేను తొందరగా చేసేసి ప్రసాదం పట్టుకెళ్తాను అనమాట. ఎలా ఉంది? నచ్చిందా? అంటే పెద్ద పెద్ద అట్టహాసాలు ఏం చేయకుండా, ఏమి లేకుండా సింపుల్గా నేను ఇట్లా చేస్తాను. ఏదైనా కూడా సింపుల్గా చేయడమే నాకు ఇష్టము. నాకున్న దాంట్లో ఓ నలుగురికి పెట్టడం చాలా ఇష్టం అనమాట. పెద్ద పెద్ద హడావుళ్ళు, పెద్ద పెద్ద హంగామాలు చేయకుండా ఏదో సింపుల్గా చేసేస్తాను, ఇట్లా చేస్తాను. ఎలా ఉందంటారు? నచ్చిందా? చీర నచ్చిందా లేదా చెప్పండి. మా చెల్లి చాలా చాలా ప్రేమగా పంపించింది. నాకైతే భలేగా నచ్చింది అనమాట, చాలా బాగా నచ్చింది. అందుకని వెంటనే కట్టేసుకున్నాను ఆలోచించకుండా. చూసారా చూసారా అంత ప్రేమగా పంపించింది కాబట్టి నేను ఇట్లా టక్మని కట్టేశాను. లేదంటే సామాన్యంగా అలా దాచిపెడుతూ ఉంటాను, ఎప్పుడో కడుతూ ఉంటాను. మరి పెళ్ళికి పుట్టింటి వాళ్ళు పెట్టే చీర వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇదేనండి చిన్న బ్లాగ్ అనమాట.
మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఏదైనా ఇంకా ప్లాన్స్ ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏ ప్లాను లేదు. ఫస్ట్ అయితే ముందు దేవుడి గుడికి వెళ్ళాలి. ఇదిగోండి స్నానం చేసేసి వచ్చేసాను, ఇలా ముడి వేసేసుకున్నాను, కొంచెం బొట్టు అది పెట్టుకున్నాను, మీతో వచ్చి మాట్లాడుతున్నాను. చీర చీర అయితే కొత్త చీర ఉంది కాబట్టి గబగబా కట్టేసుకున్నాను, కట్టుకుని మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా ఉండ్రాళ్ళు అవి ప్రిపేర్ చేసి దేవుడికి ఇచ్చేసి అక్కడ కొంచెం పూజ అది చేయించుకుని వచ్చేస్తాము. ఇక నెక్స్ట్ సంగతి ఏం తెలియదు. ఈరోజు మా అమ్మాయికి ఆఫీస్కి సెలవు పెట్టుకోవడానికి లేదు, అందుకని ఇంకా ఇంకేం ప్లాన్స్ ప్రస్తుతానికైతే ఏమీ లేవు. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? బాయ్. ఇదిగోండి ఉండ్రాల పిండి అయిపోతుంది, ఉడికించుకుంటున్నాను. అలాగే ఇంకొకటి చూపిస్తారండి, ఇదిగోండి ఒకటి మరి స్వీట్ కూడా చేయాలనిపించింది, అందుకని స్వీట్ కూడా చేస్తున్నాను అనమాట. సేమియా కేసరి నేను కోసం కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని పెట్టుకున్నాను. అలాగే మరి ఇలాచీ కొద్దిగా షుగర్ వేసి ఇలాచీ ఇందులో వేసేసి ఒక 7-8 ఇలాచీలు వేసేసి మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ కొద్దిగా షుగరు, మిగతాది బెల్లం వేస్తానండి, బెల్లం వేసి చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అవుతుందన్నమాట మన పని. కేసరి చేయడం కంప్లీట్ అయిపోయింది, ఉండ్రాలు ఇంకా చెయ్యాలి.